ఓం శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యం ద్వారా 2020 క్రికెట్ ఫలితాలు అనే సబ్జెక్టు మీద నేను కేఎల్సి ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ చూసే వారికి ప్రజెంటేషన్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ వీడియో తీస్తున్నాను. జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం చేస్తూ క్రికెట్ మ్యాచ్ మీద ఒక మనం ఫలితాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో నేను ముందుకు కదిలాను. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్లో 2020 అంటే 20 ఓవర్ల పరిమిత మ్యాచ్ని నేను పరిగణలోకి తీసుకున్నాను. ఎక్కువ మ్యాచ్లు ప్రపంచంలో అవి జరుగుతుంటాయి. ఆట కూడా మనం చూస్తున్నంతసేపు తొందరగా అయిపోతుంది. భారీ షాట్స్ అంటే 6లు 4లు కొడుతుంటారు కాబట్టి మనకు ఒక మజా వస్తుంటుంది ఆ మ్యాచ్ చూస్తుంటే. అటువంటి T20 మీద నేను IPL మ్యాచ్లు ఇవన్నీ చేయడం జరిగింది. లాస్ట్లో నేను ఆసియా కప్ మ్యాచ్లు కూడా భారత్ పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి యూట్యూబ్లో నేను అప్పటికి ఛానల్ ప్రారంభించలేదు. అయితే మొన్న యూట్యూబ్ ఆస్ట్రేలియా ఇండియా T20 మ్యాచెస్ యూట్యూబ్లో నేను ఫలితాలు చెప్పడం జరిగింది. ఇంచుమించుగా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయ్యాయి. అయితే ఆస్ట్రేలియాలో బిగ్ బాస్ ఉమెన్ అనే IPL మ్యాచ్ అటువంటి మ్యాచ్లు జరుగుతున్నాయి. లాస్ట్ వీడియోలో ఒక మ్యాచ్ పెట్టాను. అది నేను చెప్పినట్టు ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తానన్నాను, గెలవలేదు. జస్ట్ కొద్దిగా అటు ఇటు అయింది. అయినా కూడా నా ఫలితాలు ఎలా ఉంటాయంటే నేను మ్యాచ్ ఎలా చెప్తానంటే ఒక మ్యాచ్ ప్రారంభం కాకముందే టాస్ వేయకముందే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ నేను తీసుకొని ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా, ఫస్ట్ బ్యాటింగ్ ఎన్ని పరుగులు చేయగలుగుతుంది సుమారుగా, సెకండ్ బ్యాటింగ్ ఎన్ని పరుగులు చేయగలుగుతుంది, ఫస్ట్ బ్యాటింగ్ ఎన్ని వికెట్లు కోల్పోతుంది, సెకండ్ బ్యాటింగ్ ఎన్ని వికెట్లు కోల్పోతుంది, ఈ విధంగా నేను అనాలిసిస్ చేస్తుంటాను. అయితే నేను మ్యాచ్ యొక్క అనాలిసిస్, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని, మ్యాచ్ జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రదేశాన్ని, ఆ స్టేడియం ఉన్నటువంటి నగరాన్ని తీసుకొని ఆ టైం తీసుకొని నేను అనాలిసిస్ చేస్తుంటాను. అయితే నా అనాలిసిస్లో జట్ల యొక్క అంటే టీం యొక్క బలాబలాలు, ఈ టీంలో ఎవరు ఉన్నారు, మంచి ఆటగాళ్ళు ఉన్నారా, ఈ టీంలో లేరా, ఇవన్నీ నేను చూడను. నేను ఆటగాళ్ళ యొక్క బలాబలాలు చూడకుండా మ్యాచ్ జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయాన్ని మాత్రమే తీసుకొని నేను ఆట అనాలిసిస్ చేస్తాను. దాదాపుగా అంటే నేను చెప్పే మ్యాచెస్ 99% ఒక 50 మ్యాచ్లు చెప్తే అందులో ఒక 2-3 అటు ఇటు అవుతాయి, దాదాపుగా సక్సెస్ అవుతాయి ఇవన్నీ కూడా. అయితే మనకు T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 2026 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మ్యాచ్లన్నీ కూడా ఒక్కొక్క మ్యాచ్ యూట్యూబ్లో 2 రోజుల ముందే మ్యాచ్ యొక్క స్వరూపాన్ని, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ ఏ విధంగా ఎన్ని పరుగులు చేయగలుగుతుంది, ఎన్ని వికెట్లు కోల్పోతుంది, సెకండ్ బ్యాటింగ్ ఎన్ని పరుగులు చేయగలుగుతుంది, ఎన్ని వికెట్లు కోల్పోతుంది, ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా అనే విషయాన్ని నేను ప్రతి మ్యాచ్ 2-3 రోజుల ముందే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అట్లాగే రాబోయే IPL మ్యాచ్ మార్చి చివరి వారంలో ప్రారంభం అవుతుండొచ్చు బహుశా. రాబోయే IPL మ్యాచ్లు కూడా సుమారుగా 75 మ్యాచ్లు ఉంటాయి. అవన్నీ కూడా నేను ప్రతి మ్యాచ్ కూడా ముందుగానే అనాలిసిస్ చేసి యూట్యూబ్లో పెడతాను. క్రికెట్ అభిమానులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ విధంగా చెప్పవచ్చా అని పరిశీలించండి, ఆనందించండి. మీరు ముందుగా నా యొక్క నేను అందించే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం T20 ఫలితాలను అందుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ క్రికెట్ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఎందుకంటే ప్రతిరోజు వరల్డ్ కప్ ఫిబ్రవరిలో వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే నుంచి ప్రతి 2-3 రోజుల ముందే
మ్యాచ్ యొక్క అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ సమయంలో పరుగులు ఎక్కువ వస్తాయి, ఏ సమయంలో వికెట్లు ఎక్కువ కోల్పోతారు, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ జ్యోతిష్య శాస్త్రం ద్వారా చెప్పవచ్చు. మేము నేర్చుకున్నటువంటి నక్షత్ర నాడి మీనార్ 2 సిస్టమ్ అనే ఒక పద్ధతి ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయని నేను నిరూపించాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నేను అందించేటువంటి మ్యాచ్ ఫలితాలను చూసి ఆనందించండి. ధన్యవాదాలు.